మల్ల యాదవ్ గారు ఇక్కడ ఇక్కడ నోటీసులు ఇచ్చి సమయం ఇస్తేనేమో చట్టపరంగా కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది ఇచ్చిన తర్వాత ఒకవేళ కూల్చివేతలు ఆగిపోయినా లేకపోతే ఏం జరిగినా సరే ప్రతిపక్షాల నుంచి వచ్చే మొదటి మాట ఇక్కడ సెటిల్మెంట్ ఏదో జరిగింది అన్నది. అలాంటి వాటికి తావు ఇవ్వకూడదని ఒక కారణంతోనే చాలా స్ట్రిక్ట్గా మేము ఈ డెసిషన్స్ తీసుకుంటాం ముందుకెళ్తున్నాం అన్నది ఒక మాట. ఇంకా మరొక మాట కూడా ఒక ప్రశ్న కూడా వేశారు. మీరు ఏవైతే సెటిల్మెంట్లను లేకపోతే కలెక్షన్స్ అని అంటున్నారో దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనే విధంగా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు చెరువులో ఉన్న ఇండ్లకి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? నిన్న మొన్న కూలగొట్టిన వాటికి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? ఒకవేళ నోటీస్ ఇస్తే ప్రియారిటీగా ముందు ఇచ్చిన వాటిని వదిలిపెట్టేసి వెనక ఇచ్చిన వాటికి ఎందుకు మామూలుగా కూలగొట్టే అవసరం వస్తుంది? అది సామాన్యుల మీద కొరడా దునిపించే అవసరం ఎందుకు వస్తుంది? ఎవరిని బెదిరియటానికి అనేది సామాన్యులు మాట్లాడుకుంటున్న చర్చ ఇది. ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో అంతటా ఎక్కడికక్కడ ఇటు అటు రెండు వైపులా మామూలుగా కుదించకపోవడానికి కారణం అది ఒక్క రోజుతో చేసింది కాదు, ఒక్క పార్టీ చేసింది కాదు, ఒక్క ప్రభుత్వం చేసింది కాదు, ఒక్క నాయకుడు చేసింది కాదు. అది అనాదిగా వందల సంవత్సరాల నుంచి మామూలుగా హైదరాబాద్ లో తరలిస్తున్న సామాన్యుల కోసం, నిలవనీడలేని నిశాయాల కోసం అక్కడ ఉన్న స్థానిక నాయకులు మామూలుగా మీరు అక్కడ వేసుకోండి లేవు పర్లేదులే, ఇప్పుడే వరదలు లేవు కదా, ఇది లేవు కదా, అది లేవు కదా అని చెప్పేసానంటే స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూలినాలు చేసుకునేటోడు దాదాపుగా 10-20 సంవత్సరాలలో ఒకసారి స్లాబ్ పోసుకొని, ఒకసారి పిల్లలు వేసుకొని, ఒకసారి ప్లాస్టిక్ వేసుకొని, ఒకసారి బండలు వేసుకొని అంచెలంచెలుగా యుద్ధ ప్రాతిపదికన కట్టుకుంటాడు. వాడి జీవితాన్ని సర్లే పర్లేదు మామూలుగా పిల్లల కోసం ఒక ఇల్లు కట్టుకున్నలే అని అంటాడు. అకస్మాత్తుగా ఇప్పుడు కూరగొడితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చూపించకుండా అటువంటి సామాన్యుడి మీద భారం ఏ రకంగా పడుతుంది, నిల్వ నీడలేక ఏమైపోవాలి అతను, ఆ కుటుంబం అనేది కూడా మనం ఆలోచించాల్సిన, మానవతావాదంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా మరి దుర్గం చెరువు కాడ మామూలుగా నోటీసులు ఇచ్చినా ఎందుకు కనీసం కదపట్లేదు? అట్లా పెద్ద పెద్దోళ్ళే ఎందుకు కదపట్లేదు? కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ల కాడ అది మామూలు ఎవరెవరు ఉన్నాయనేది పత్రికలలో, అన్ని పత్రికలలో వచ్చినాయి. వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఎంతసేపు ఎక్కడ చూసినా కానీ సండే రోజు కోర్టు లేని రోజు, లేకపోతే సాటర్డే రోజు, లేకపోతే అర్ధరాత్రి రోజు సామాన్యుల మీద పడే అవసరం ఎందుకు వచ్చింది? అయితే మామూలుగా ఎటు పోతున్నాయి? హైడ్రా పేరు మీద వసూలు కార్యక్రమం ఎట్లయితుంది అనటానికి పత్రికలలోనే వచ్చినాయి. దళారులు పోయి మామూలుగా వసూలు చేసిన విషయాలు కూడా బహిర్గతమైతేనే ఉన్నాయి, పత్రికలలో వస్తూనే ఉన్నాయి. అవి ఇంకా రాను రాను ఎటువంటి రూపం దాల్చుకుంటుంది అనేది మూసీ సుందరీకరణకు సంబంధించి, మూసీ ఆక్రమణ తొలగింపుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు దాని గురించి మాట్లాడింది. కానీ మీరు ఒకవేళ నిజంగానే అప్పుడు మీకు ఏమంటారు దాన్ని ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న ఎంఐఎంతో మీరు ఆ దోస్తీ వల్లనే ఆ కార్యక్రమం అప్పుడు చేపట్టలేకపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రాగానే మీరే ఫస్ట్ రెస్పాండ్ అవుతున్నారు కూడా ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. మీరే మూసీ సుందరీకరణ స్ట్రాటజికల్గా పర్ఫెక్ట్గా మీరు చేపట్టుంటే ఇవాళ వాళ్ళకి ఆ సమస్య వచ్చేది కాదు అన్నది మరొక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. మరి అసదుద్దీన్ మెడికల్ కాలేజీ మేమంటే అప్పుడు దోస్తానే చేసినామని చెప్పేసాను అనుకోండి. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు అవపడట్లేదు అసదుద్దీన్ మెడికల్ కాలేజ్? చెరువులలో కట్టిన కాలేజీలు ఎందుకు అవపడట్లేదు? ఓన్లీ ప్రతిపక్ష నాయకులకి ఎందుకు అవపడుతున్నాయి? ప్రతిపక్ష నాయకులు మాత్రమే చెరువులలో ఉన్నాయి, స్వపక్షం వాళ్ళు లేకపోతే మిత్ర బృందం వాళ్ళు అవపడట్లేదు అని అంటే మరి వివక్ష అవుతుందా ఏమవుతుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రత్యక్షంగా కొంతమందిని బెదిరియటానికి, అదిరియటానికి ఉపయోగపడుతుంది అనేది ముమ్మాటికి వాస్తవం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వివేక్ గారిది ఎందుకు కూరగొట్టట్లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది FTL ఉంది, బఫర్ జోన్లలో ఉన్నాయని చెప్పేసి అనేక సందర్భాలలో అన్ని పత్రికలు రాస్తున్నాయి, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు టచ్ చేయట్లే? అయితే అక్కడ అంటే మీరు చట్టబద్ధత గురించి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ పరిధికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు, ఆ పరిధి దాటి ముందుకు వెళ్లకుండా ఆపేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. బట్ అదే సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే FTL పరిధిలోకి రావాలంటే 111 పరిధిలో ఉన్న వాటిని మేము టచ్ చేయడానికి లేదు అని హైదరాబాద్. ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఒక శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన ప్రక్రియ. అది హైడ్రాకి మీకు ఇప్పుడు మేము చట్టబద్ధత కల్పిస్తాము, దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి అని అంటే మీరు అధికారం ఉంది కదా, మీరు అది చేసి మొదలు పెట్టేయచ్చు కదా. మీరు అది ముందు మొదలు పెట్టిన తర్వాత చట్టాలు తీసుకొస్తాం, పేపర్లలో వేస్తాం, మాకు ఇవాళ అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు బలగాన్ని మోహరించి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్తారు? మీకు అధికారం ఉంది, ఒక రోజు వెనక ముందు అవుతుందేమో, ఆర్డినెన్స్ చేయండి, చట్టం చేయండి. భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, నిజాంపేట్ ఆ ఏరియాలలో మొన్నటి వరకు గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. అవన్నీ బాగా రద్దీ ప్రాంతాలుగా ఏర్పడి చిన్నపాటి వర్షం వచ్చినా కానీ పడవలు వేసుకునే పరిస్థితి వేరే ప్రభుత్వాలలో కూడా వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు కూడా అనేక సందర్భాలలో
వర్షాలు వచ్చినప్పుడు నిజాంపేట లాంటి ఏరియాలలో పడవలు వేసుకొని పోయి ఎందుకు వచ్చింది అది? అది చెరువు కాదు. చెరువు కాకపోయినా ఇష్టారాజ్యంగా వాళ్ళు అనుమతులు ఇవ్వటంతో, అధికారులు చేతి వాడటంతో, అనుమతులు ఇవ్వటంతో అపార్ట్మెంట్ కట్టి ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఉండటంతో, డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేక, రోడ్లు చక్కగా లేక, ఇతరత్ర సమస్యలతోని తెలియక మార్గం లేక వరద బాధితులుగా మిగిలిపోయిన సందర్భాలు కోకొల్లలు. రైట్. మోహన్ గారు, మీరు ఇక్కడ సమాధానం చెప్పాలి. పెట్టుకొని ఈ రోజు వరదలు వస్తే ఒక నిజం. హలో, ఎస్ 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 వాయిస్ వస్తుందా? వరదలు వస్తే నిజాంపేట లాంటి ఏరియాలలో కేవలం చెరువు ప్రాంతం కాకపోయినా మునిగిపోయిన సందర్భాలు ఎందుకున్నాయనంటే, మున్సిపల్ అధికారులు, అప్పుడు గ్రామ పంచాయతీ అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటంతో చేతి వాడటం కోసమే. మామూలుగా ఆ రోజు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరిగిన? ఒక్క ప్రభుత్వంలో ఒక్క 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిన ప్రక్రియ కాదు ఇది ముమ్మాటికి. కాబట్టి వీటన్నిటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. రాత్రి ఏదో జరిగిపోతుంది, ఎన్నో రోజుల నుంచి జరిగింది ఏదో ఒక్క రోజుల్లోనో, వారం రోజుల్లోనో, లేకపోతే నెల రోజుల్లోనో ఇదేదో జరిగిపోయే ప్రక్రియ. ఆ ఒక్క బిల్డింగ్ అడ్డం ఉంది కాబట్టి దాన్ని కొలుగొట్టేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది అనుకోవడానికి లేదు కదా. ఇది హైదరాబాద్ 4 వైపులా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలంటే మీరు ముందు ఆర్డినెన్స్, చట్టము సమగ్రంగా తీసుకొచ్చి అవసరమైతే దానికి సంబంధించిన అందరి సలహాలు, విధి విధానాలు రూపొందించడం, అనుగుణంగా మీరు చేసుకుంటూ పోతే దానికి విధి విధానాలు రూపొందించడం విషయంలో. మోహన్ గారు, ఇదే ప్రశ్న. మీరు దుర్గం చెరువులో సీఎం గారికి సంబంధించిన బ్రదర్ ఉన్న ప్లేస్లో కూల్చివేతలు చేపట్టాలంటే మాత్రం వాళ్ళకి 4 రోజులు టైం ఇస్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేందుకు అవకాశం ఉండేలాగా చేస్తారు. అదే ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీ అనాలో తెలియదు కానీ మొత్తానికి ఎంఐఎం పార్టీకి సంబంధించిన లేదా అసదుద్దీన్కి హయాంలో నడుస్తున్న ఒక మెడికల్ కాలేజ్ విషయానికి మాత్రము కావాల్సినంత సమయం ఇస్తారు. కానీ అదే హాస్పిటల్ అది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి సమయం ఇచ్చామని చెప్తున్న మీరు నిన్న అమీన్పూర్ చెరువు దగ్గర ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా కూల్చేశారు. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు? అయితే అన్నగారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక బృహత్పూర్వకమైన కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమము ఇది. నీకు నాకు కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమము ఇది. పర్యావరణ కాపాడే ప్రయత్నంలో రాజకీయాలు ఉండకూడదు ఒకటి. రెండవది, అన్నగారు చెప్తున్నట్టు పల్లరాజేశ్వరరెడ్డి గారి యూనివర్సిటీస్ ఏమైనాయి, మల్లారెడ్డి గారి యూనివర్సిటీస్ ఏమైనాయి, ఇవి అలా కనబడతలేవు. జిన్నారం ఫామ్ హౌస్లు ఏమైనాయి, కేటీఆర్ గారిది అలా ముట్టిరానా? ముట్టలేదు కదా. దానికి సమయము, సందర్భం. ఆక్రమణలలో ఉంటే కూలగొట్టమని చెప్పేసి బహిరంగంగా ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పిన ఉంటే చేసేసుకోమని. యా, షూర్ అన్న. సమయము ఎవరిని వదలదు, ఎవరిని ఉపేక్షించదు ప్రభుత్వము. దీనికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఎవరి తెలంగాణ రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారి ప్రాపర్టీ ఉన్నా కూలగొట్టుడే. దీంట్లో ఎవరు ముఖం చూసేది లేదు. ఒక్కటనా. రెండవదనా, యూనివర్సిటీలు ఎందుకు టచ్ చేయలేదు అంటే పిల్లల భవిష్యత్తు ఉంది, అక్కడ అకాడమిక్ ఇయర్ ఉంది. అకాడమిక్ ఇయర్ తర్వాత దాన్ని తీసేద్దాం ఆలోచన ఉందని డైరెక్ట్ హైడ్రా చైర్మన్ అయినటువంటి మన రంగనాథ్ గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒకటి. రెండవదన, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించాలే తప్ప కాళ్ళ కట్టబెట్టి అడ్డుపడకూడదు. ఒకవేళ మీకు ఏదైనా తప్పుదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆధారాలను తీసుకొని మీరు మీ పార్టీ పరంగా చెప్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా, ఇంకొక ఇక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి, ఇక్కడ బెదిరిస్తున్నారు అని మీరు ఒక్క ఆధారం చూపించాలి. అన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి చుట్టము కాకూడదు, న్యాయం అందరికీ సమానంగా అందాలనే విషయం పైన మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, నిన్న ఆ అమీన్పూర్ చెరువు కానివ్వండి, లేకపోతే కుకట్పల్లిలో ఏదైతే నల్ల చెరువు దగ్గర కూల్చివేసే క్రమంలో అక్కడ మహిళలు కానివ్వండి, కుటుంబాలు బయటకు వచ్చి మాకు కనీస సమయం కూడా ఇవ్వలేదు, కోట్లాది రూపాయలు. ఎందుకంటే అక్కడ వాళ్ళు మేబీ రెంట్కొని తీసుకున్నట్టున్నారు. వాళ్ళకి తెలియకుండా జరిగిన తప్పుకి వాళ్ళకి ఇవాళ శిక్ష పడింది. ఆ శిక్ష వేసే క్రమంలో వాళ్ళ వర్షాన వినాలి కదా అన్నది ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడుతున్నది. లేదన్నా, నేను అదే చెప్తున్నానా, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చెప్తున్నా, ఇక కొంతమంది వెనుకుండి రాజకీయాలు నడిపించే వాళ్ళు నడిపిస్తున్నారు తప్ప అందరికీ నోటీసులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంది, చట్టపరంగా చేస్తున్నారు కాబట్టి రాత్రి పోయి దౌర్జన్యంగా చేసేది ఏం లేదు. ఇంకొకటన్నా, ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రజా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రతిరోజు స్టెప్ చేస్తుంది ప్రభుత్వం. నేను ప్రత్యేకంగా పర్టికులర్గా పాయింట్ చెప్తున్నా. ఫీడ్బ్యాక్, ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకొనే ఈ పని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు వద్దనుకుంటున్నారు అన్నప్పుడు డెఫినెట్ ఆపుతారు. కానీ ప్రజలే దీన్ని కోరుకుంటున్నారు. ప్రజలే దీన్ని తెలంగాణలో చెరువులు, నాలాలు, కుంటలు ఏవైతున్నాయో ఆ ప్రక్షాళన జరగాల,
పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ ప్రజలు ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. Right. కాబట్టి రేవంత్ రెడ్డి వారిని దీనికి ముందుకెళ్తున్నారు తప్ప సరిగా ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి పని ఏముంటుంది ఇసంటిది ఈ బట్టగాల్చి మీద చూడు వాళ్ళ డ్యూటీనే వాళ్ళు తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవాలంటే ఇసుంటి రాజకీయాలు చేయాల్సిందే. Right. వాళ్ళు అవి కూడా చేయొద్దంటే మరి వాళ్ళు ఏం చేయాలి? శ్రీనివాస్ గారు, మా పని మేము చేసుకొని వెళ్తున్నాము, ఇప్పుడు చెప్పండి. సార్ ఇప్పుడు ప్రభుత్వానికి అధికారం ఉన్నది, అధికారం రీత్యా చేయాల్సిన బాధ్యత చేయాలి కూడాను, కానట్లేదు. కానీ ఈ పేద ప్రజల గురించి ఆలోచించాలి, దాన్ని ఎందుకు స్పందిస్తలేదు సర్కార్? ఎప్పుడైనా మాట్లాడిందా? రోడ్డు మీద పడుతున్నటువంటి ప్రజల గురించి వారిని మేము రిహాబిలిట్ చేస్తాము, ఆదుకుంటాం, సపోర్ట్ చేస్తాం, వారి ద్వారా రికవరీ చేపిస్తాం, ప్లాట్ల ఓనర్ల దగ్గర, లేఅవుట్ ఓనర్ల దగ్గర, లేకుంటే అపార్ట్మెంట్ ఓనర్ల దగ్గర మేము రికవరీ చేపిస్తాం, మీకు ఇప్పిస్తామని చెప్తా ఉన్నదా? ఇది సర్కార్ చేయాలనుకున్నది చేస్తా పోతుంది తప్ప అవతల వైపు న్యాయం ఏం జరగాలి, వారికి ఏం సహాయం అందించాలన్న విషయం ఆలోచిస్తుంది. రెండవది, ఈ చెరువుల గురించి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్న దాంట్లో సందేహం లేదు. కానీ చెరువుల తర్వాత ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇప్పుడే ప్లాన్ చేయండి. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమై ఉన్నది. కేవలం చెరువులు పుడక తీసినంత మాత్రాన ఏ కారణం చేతనైతే ఇవాళ హైదరాబాద్ లో వరదలు వచ్చి రోడ్లు నిండిపోయి ఇళ్ళ నీళ్ళు వచ్చినాయో ఆ కారణం కేవలం చెరువులు నింపుడే కాదు, చెరువుల యొక్క పుడిక తీయడమే కాకుండా ఈ ఆనాడు 20 లక్షలకు జనాభా ఉన్నప్పుడు తయారైనటువంటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ 1,60,00,000 మంది, 1,40,00,000 మంది అయినటువంటి ఒక పరిస్థితి. కానీ శ్రీనివాస్ ఇక్కడ మనం ఏదైతే పేదలకు కంపన్సేషన్ గురించి మాట్లాడుతున్నామో, పేదలకు కంపన్సేషన్ అనే పేరుతో ఒకవేళ నిజంగా అలాంటి ఒక చర్యకు కానీ ప్రభుత్వం పూనుకుంటే మరి ఆ పేదల పేరుతో మళ్ళీ రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు దాని లాభాలు పొందుతారు తప్ప అసలైన లబ్ధిదారులకు అది వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ఈ స్లమ్ములను తీసేద్దాం అనే నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించి మరి అక్కడి నుంచి వాళ్ళని తరలించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కూడా ఇలాంటి సేమ్ ఆరోపణలే మనం విన్నాం. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు, లేకపోతే ఆ నాయకుడికి సంబంధించిన అనుచరులకే ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు మనం వింటూ వచ్చాం. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే పేదలకి న్యాయం చేయాలని ప్రభుత్వం భావించినా అది వాళ్ళ దాకా చేరుతుందన్న అనుమానానికి ఏంటి, ఎలా చేయాలంటారు? అదే నిజాయితీ ఉండాలి, ఆ యొక్క న్యాయం అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఉన్నదా సార్? మీరు వెనుక చరిత్ర చూడండి. ఆ స్లమ్ములు వచ్చినా మూసీ నది ఒడ్డున వేస్తున్నటువంటి ఇండ్లు కావచ్చు, లేక గుడిసెలు కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు, సర్కారీ జాగాల్లో ఇండ్లు కట్టుకున్నటువంటి ఆ యొక్క కుటుంబాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఇవన్నీ గుడిసెలు వేయించినారా? ఇల్లు ఏ పార్టీ అని కావచ్చు, ఆ రోజు అధికారం ఉన్నటువంటి పార్టీ. మాకు తెలుసు చాలా సందర్భాల్లో డబ్బులు వసూలు చేసి అలో చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇండ్లు కట్టుకున్న తర్వాత గుడిసెలు వేసుకున్న తర్వాత కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు. ఎట్లా ఇస్తారండి? పవర్ కనెక్షన్ ఎట్లా ఇస్తారు ఇల్లీగల్ ప్లాట్లలో? వెన్ దే ఆర్ నో వే ఓనర్స్. వాళ్ళు ఓనర్సే కాదు ప్లాట్కు. అధికారికమైనటువంటి అవకాశమే లేదా అధికారికంగా ఇవ్వనికి. వాటికి నల్ల కనెక్షన్ ఇస్తారు, కరెంట్ కనెక్షన్ ఇస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారు. కాబట్టి రాజకీయ పార్టీల చేతుల్లోనే, ఆ నాయకుల చేతుల్లోనే తప్పులు జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క నాయకత్వంలో నిజాయితీ ఉండాలా, నిబద్ధత ఉండాలి. ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకున్నా కానీ న్యాయమే కనడాలి తప్ప పక్షపాతం కావచ్చు, లేకుంటే కక్షపూరితంగా కావచ్చు, ఇటువంటి ఏమి లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ యొక్క నాయకులది, అధికారులు. ఆ రకంగా జరుగుతలేదు. దాన్నే సమీక్ష చేయాలి, ఆలోచించాలి. వెంటనే ఈ గరీబోళ్ళ గురించి కూల్చేటువంటి పరిస్థితి వస్తే, ప్రస్తావన వస్తే ఫస్ట్ వాళ్ళ గురించి మోహన్ గారు చెప్తా ఉన్నారు. 100 మంది ఒక్కరు ఉంటారు, 100 మంది ఉన్నారు. మీరు అయితే శ్రీనివాస్ గారు, అక్కడ ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇల్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల ఇల్లు కట్టించామని చెప్పి వింటున్నాం. కానీ అవి పేదల దాకా చేరుతున్నాయా? నిజంగా అలాంటి చేరే పరిస్థితి ఉంటే ఇవాళ ఇలాంటి ఆక్రమిత కట్టడాల్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం వచ్చేదంటారా? ఆ వైపు కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో సర్కార్ అంటేనే రోటీ కపడా ఔర్ మకాన్.
సర్కార్ యొక్క లక్ష్యం ఉండాలి, ఉంటది కూడాను. కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరండి ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వాలు కదా. ఓనర్స్ గా ఉన్నటువంటి ప్లాట్లలో సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద కొంత డబ్బు ఇచ్చి మీరు కొంత వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారంటే ఎన్నడూ కూడా ఈ యొక్క గత సర్కార్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు చూస్తారు పొరపాటున 1500 కోట్ల రూపాయలు యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన దాన్ని కూడా గత సర్కార్ కట్టి డైవర్ట్ చేసి అవి అట్టనే ఉంచింది తప్ప ఎవరికి పొజిషన్